సో సార్ బేసిక్గా ఇప్పుడు మెరిట్ మైండ్స్లో అంటే లైక్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సో చాలా వరకు ఏంటి అని అంటే బేసిక్గా యూపీఎస్సీయే హార్డెస్ట్ అని అనుకుంటారు. దాని తర్వాత ప్లేస్లో ఉండేది గ్రూప్ 1 గ్రూప్ 2. సో ఇక్కడ ఉన్నటువంటి మెరిట్ మైండ్స్లో గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఎలాంటి కోర్స్ ఇస్తూ ఉంటారు? అంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి సపరేట్గా ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ముందు మనం ప్రిలిమినరీ రాయాలి, ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ఈ మెయిన్స్కి మేమేం చేస్తున్నామంటే ప్రిలిమినరీ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని సబ్జెక్టులు అంటే జనరల్ స్టడీస్ కానీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కానీ కంప్లీట్ అయ్యేటట్టుగా క్లాసెస్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. నా సబ్జెక్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 ప్రిలిమినరీలో కానివ్వండి, మీకు గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్లో కానీ ఎకానమీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇందులో వీటితో పాటు ఎకానమీలో కూడా కరెంట్ అప్డేట్స్ అంటే రోజువారీ జరిగే మార్పులు, ప్రభుత్వ పథకాలు, వీటితో పాటు కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగే అంటే డబ్బుల ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వీటితో పాటు అంతర్జాతీయంగా ఐఎంఎఫ్ కానీ ఐబీఆర్డీకి సంబంధించి కానీ రుణాల విషయాలు ఎట్లా ఉన్నాయి అనేది అంటే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్ ది సేమ్ టైం ఎకానమీ 150 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇక మీరు గ్రూప్ 1ని గ్రూప్ 2ని కొంచెం సపరేట్గా చూడాలి. ఎందుకంటే గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే ఎగ్జామ్. దీనికి మేము రెగ్యులర్గా సిలబస్ కంప్లీట్ చేయడం, చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయండి. మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా మేము ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కండక్ట్ చేస్తున్నాం. మేము ఎకానమీ చదివే పిల్లలకు కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ కానీ లేదా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మేమేం చెప్తున్నామంటే ప్రభుత్వాలకు సంబంధించిన బడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పట్టు రావాలి మనకి. ఎందుకంటే ఎకానమీలో బాగా కీలకమైంది అందరూ డేటా ఎక్కడి నుంచి సేకరించాలనుకుంటున్నారు. మనం ఏం చెప్తున్నామంటే బడ్జెట్ పెట్టడానికన్నా ముందు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎకనామిక్ సర్వేస్ పెడతాయి. ఆ ఎకనామిక్ సర్వే ఆధారంగానే మనం సబ్జెక్ట్ని చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం ఎంత ఉంది, రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, అగ్రికల్చర్ ఎట్లా ఉంది, ఇండస్ట్రీ ఎట్లా ఉంది, అన్ని సెక్టార్స్కి సంబంధించిన గ్రోత్ డెవలప్మెంట్లో చేంజెస్ అన్నీ కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఎకనామిక్ సర్వే బడ్జెట్ల ఆధారంగానే చూడాల్సి వస్తుంది.